తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో కూటమి శ్రేణుల సంబరాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన శుభ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పైల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాక్షస రాజ్యం అంతమై ప్రజారాజ్యం వచ్చిందని, కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలకు ఆదుకునే దిశగా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. సూపర్ 6 పథకాలలో ఒక్కొక్కటిగా ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నామని కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 12 కూటమి ప్రభుత్వం విజయకేతనం ఎగరేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజు ఈరోజు. గత సంవత్సర కాలంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి అని నిరూపించి ఈరోజు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే రాక్షస పాలన నుంచి రామరాజ్యం తెచ్చుకున్నట్టుగా మనం కూటమి ప్రభుత్వం కృషి చేసి తేవడం జరిగింది. అందరికీ నమస్కారం. మరి రోజున రాక్షస పాలన, దురదృష్ట పాలన పోయి అదృష్ట పాలన వచ్చి నేటికి సంవత్సరం అయినందుకు ముందుగా ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలు అందరికి కూడా నా నమస్కారములు. మరి రోజు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి అంటే జ్యోతుల నెహ్రూ గారు. మరి గత ప్రభుత్వంలో మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. మరి కరెక్ట్గా సంవత్సరం అయిన కాడి నుంచి ఈ రోజు వరకు మన ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిందంటే, మొదటగా 3000 పెన్షన్ 4000 చేయడం జరిగింది. ఒకసారి 1000 రూపాయలు పెంచింది. అలాగే వికలాంగులకి 6000 రూపాయలు చేయడం జరిగింది. ఒకసారి 3000 పెంచడం జరిగింది. అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఆలోచన చేసి సూపర్ 6 అనే పథకం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కేసి మొత్తం తల్లులందరికీ కూడా ఎంతమంది పిల్లలు విద్యార్థులు ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు చెప్పిన ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా 8,745 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం విద్యార్థులందరూ 67,27,164 మంది విద్యార్థులకు ఈరోజు డబ్బులు పంపిణీ జరిగింది. అలాగే రైతు భరోసా కార్యక్రమంలో కూడా ఉంది. ఇవే కాకుండా అనేక రకాల అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకునే విధానంగా కృషి చేస్తుంది. అయితే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మౌనం వహించి గెలిచిన తర్వాత మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. అప్పుడు ఏ రకంగా అయితే పోరాటం చేశామో, ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అనేక అరాచకాలు చేస్తారు. దాన్ని తిప్పుకొడుతూ మనం పెట్టే సంక్షేమం మీద, అభివృద్ధి మీద ఈ లేనిపోయిన బురద జల్లుతున్నారు. వాటిని వ్యతిరేకించి ఎండగట్టుతూ మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ఆ ప్రతి ఇంటికి తెలియపరచాలని చెప్పేసి మరి జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ అయినటువంటి గౌరవశ్రీ జ్యోతుల నెహ్రూ గారు ఆదేశాల మేరకు అలాగే కాదు మనకు వరాలిచ్చే దేవుడు, ప్రియతమ నాయకుడు మన మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం అడగటమే తరువాయి వరాలు కురిపిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడే నిధులు వస్తున్నాయి. అవి ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలనే కార్యక్రమం మీద మన జ్యోతుల నెహ్రూ గారు చాలా ఆలోచనతో ఉన్నారు. సభ్యులందరూ చేసుకుంటూ ఈ సంక్షేమం, అభివృద్ధి అన్నీ కూడా తోడుగా వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సందేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు తోడ్పడుతూ ఇలాగే ఎన్డీఏ కూటమికి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశాన్ని నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయనకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఆయనకి కూడా అందరికీ మేలు చేయాలని చెప్పి ఒకే ఒక లక్ష్యంతో మా ఇవాళ ఎన్డీఏ కూటమి ఏర్పడింది. దీనికి ఆ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారిపై జరిగిన అన్యాయంపై ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి మేము కూటమిగా పోటీ చేస్తున్నాం, ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదురేస్తాం, రేపు ఎన్డీఏ కూటమిని ఎగరేస్తాం, కూటమిగా మీ అందరం కలిసి అన్యాయమైన రాజకీయ పరిపాలన తొక్కుతామని చెప్పి ఈ రోజుకి సంవత్సరం అయి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి గత 2024 జూన్ 12న మా జనసేన పార్టీ అధ్యక్షుల వారు కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే ఒక్క మాటని ఈ రోజు కూడా మర్చిపోలేకపోతున్నాం. ఇది కేవలం ఆయన రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఇన్ని త్యాగాలు చేయడానికైనా సరే ఆయన సిద్ధంగా ఉండి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం